హలో, వెల్కమ్ టు ఎంవీహెచ్ వ్లాగ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే ఒక లాంగ్ వీడియో షూట్ చేశానండి. ఇది ఎస్పెషల్లీ నేచర్ లవర్స్కి చాలా బాగా నచ్చుతుందండి. కంప్లీట్గా వీడియో అయితే చూడండి, మిస్ అవ్వద్దు. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లాంట్స్ గురించి, వాటి యొక్క కేరింగ్ గురించి, టెర్రస్ గార్డెనింగ్ గురించి మన ఛానల్లో అయితే వీడియోస్ ఉంటాయండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ ప్రొఫైల్ని ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఈ అరకు ట్రిప్ అయితే వేసామండి మేము, 1 డే ట్రిప్. ఈ ట్రిప్లో మేమైతే బీభత్సంగా ఎంజాయ్ చేసాము. వెళ్ళే దారంతా కూడా ఆ వ్యూ పాయింట్స్ అండ్ అలాగే ఆ సీనరీస్ మనసుకు చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటాయండి. మేము సన్ రైజ్ కన్నా ముందే బయలుదేరాము. సో సన్ రైజ్ అయితే చాలా బాగుంటుంది. వ్యూ పాయింట్స్ దగ్గరలో అక్కడ కొన్ని పెడతారు కదా వ్యూ పాయింట్స్. ఆ పాయింట్స్లో ఆ కొండలన్నీ కూడా కనిపిస్తూ మబ్బులు వచ్చి ఆ కొండల్ని తాకుతూ ఉంటుంటే అది ఎంత బాగుంటుందో చూడడానికి కూడా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఎస్పెషల్లీ నేనైతే ఎక్కడికి వెళ్ళినా ప్లాంట్స్నే చూసుకుంటానండి. ఈ లీవ్స్ చూసారా ఎంత జైంట్గా ఉన్నాయంటే విస్తరాకంతున్నాయండి. ఒక్కొక్క లీఫ్ భలే అనిపించాయి. ఇంకా అరకులో స్పెషల్గా కనిపించేది ఈ మెట్టు వ్యవసాయం కూడా. ఇవి కూడా చాలా అందంగా అనిపిస్తాయండి, చూడడానికి కూడా చాలా బాగున్నాయి. ప్రజెంట్ రైనీ సీజన్ కదా, అది క్రాప్ మీద కూడా ఉన్నాయి. అండ్ ఈ వ్యూ పాయింట్ మీరు ఎందులోనైనా చూసారా? చాలా మూవీస్లోనే ఉంటుందంట ఈ పాయింట్. సో మీరు చూసుంటే కమెంట్ చేయండి. మేమైతే చాపరాయికి అయితే వెళ్ళామండి. ఫస్ట్ మేమైతే ఎక్కువ పాయింట్స్ కవర్ చేయాలి అని అయితే అనుకోలేదు. ఏదో ఒక చోట పర్టికులర్గా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని అయితే వచ్చామన్నమాట. మేమైతే చాపరాయిని సెలెక్ట్ చేసుకున్నాం. బికాస్ పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలతో ఇది బాగుంటుంది. ఎందుకంటే మనం డైరెక్ట్ ఫ్లోకి వెళ్ళకపోయినా పైన కొంచెం ఫ్లాట్గా ఒక ఫ్లో ఉంటుంది కాబట్టి చాపలాగా పిల్లలకి కూర్చొని ఆడుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అండి ఈ వాటర్ ఫాల్ అనేది. మిగిలినవన్నీ కూడా కొంచెం హై నుంచి పడుతూ ఉంటాయి కాబట్టి పిల్లలతో కొంచెం ఇబ్బంది కదా. సో మేమైతే అందుకే చాపరాయిని అయితే ఫిక్స్ చేసుకున్నాము. అండ్ మా వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు. ఎస్పెషల్లీ మా వాడికి వాటర్ అంటే చాలా ఇష్టము. అసలు పట్టుకోలేకపోయామన్నమాట మా వాడితోటి. ఒక్కొక్కరి దగ్గర ఉండాల్సి వచ్చింది అంతలాగా. కానీ ఎంజాయ్మెంట్ చాలా బాగుందండి. సరదాగా అప్పుడప్పుడు అట్లీస్ట్ మంత్లీ వన్స్ లైక్ మంచిగా ఫ్యామిలీస్తోనో ఫ్రెండ్స్తోనో వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలి. చాలా బాగుంటుందండి. మన మైండ్కి చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. అండ్ వాటర్ ఫాల్ అయితే ఫ్లో చాలా ఎక్కువ ఉందండి. రైనీ సీజన్ కదా, చాలా ఎక్కువగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ కొత్తగా మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇలాంటివి ఏం లేవండి. ఈసారి ట్రైబల్ గెటప్స్ అనేవి పెట్టారు. మాకైతే భలే అనిపించింది. సో మేమైతే ట్రై చేసాము. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి అవి. నాకైతే భలే అనిపించాయి. మేము మంచిగా ఫొటోస్ తీసుకున్నాము, అందరం కూడా వేసుకున్నాం, వెళ్ళిన వాళ్ళందరం కూడా. అండ్ నెక్స్ట్ మ్యూజియంకి అయితే వెళ్ళామండి. సో మేమైతే లాస్ట్ టైం చాలాసార్లు మ్యూజియంకి వెళ్ళాము, బట్ మా బ్యాచ్లో ఒకరు వెళ్ళలేదు. సో తన కోసం అయితే మేము మ్యూజియం కూడా ఒకసారి విజిట్ చేద్దామని వెళ్ళాము. అండ్ మ్యూజియం అయితే మన ఛానల్లో చాలానే ఉంటాయండి షార్ట్స్, పార్ట్స్ వైజ్ ఉంటాయి. మ్యూజియం లోపల ఏముంటుంది, ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటివి యూస్ చేసేవారు అనేది క్లియర్గా ఉంది. సో చూడాలి అనుకుంటే ఒకసారి మన ఛానల్ ప్రొఫైల్కి వెళ్ళి చెక్ చేయండి. అరకు ట్రిప్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని ఉంటాయి. సో కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి. ఇంకా మా వాళ్ళు ఫొటోస్ కదా, ఎక్కడికి వెళ్ళిన బ్యాచ్ అంతా ఫొటోస్ అయితే మిస్ అవ్వం కదా. సో మంచిగా ఫొటోస్ అవి తీసుకున్నాము. నేనైతే అక్కడక్కడ ఉన్న ప్లాంట్స్ ఇవేంటి అని చూసుకుంటూ లోపల కూడా జస్ట్ ఒక్కసారి చూపించాను అంతే. ఇది చూసారు కదా, అరకులో ఆదివాసీల దేవాలయం అటండి అది. అక్కడ ఏం లేవు, జస్ట్ రాళ్ళనే వాళ్ళు పూజించారు. అంటే ఒక షేప్లు అవి కూడా ఏముండవు, జస్ట్ 1 by 1 రాళ్ళు పెట్టి పూజించేవారు అనుకుంటా. బాగుంది, డిఫరెంట్గా. అంటే మనం ఎప్పుడు చూడని కల్చర్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ వీళ్ళు వాడేవి బుట్టలు, తట్టలు, లేకపోతే గరిటెలు అన్నీ కూడా ఈకో ఫ్రెండ్లీ అండి. ఏదైనా సరే ప్రకృతికి హాని కలగకుండా ఉండే రకాలే ఇక్కడ చూస్తాం మనం ఈ మ్యూజియంలో. అంటే వన్స్ అపాన్ ఎ టైం ఇట్లానే ఉండేవండి. ఇప్పుడే కదా మనం అన్ని ప్లాస్టిక్ అవి ఇవి అన్నీ వాడేస్తున్నాము. బట్ అప్పట్లో చాలా న్యాచురల్ వేలో వాళ్ళు లివ్ చేసేవారు, అలా బ్రతికేవారు. మళ్ళీ అలాంటి రోజులు వస్తే బాగుండు అని మనలాంటి నేచర్ లవర్స్ చాలామంది అనుకుంటుంటారు. అవునా కదా అనేది కమెంట్ చేయండి. మా వాడైతే మంచిగా ఎంజాయ్ చేస్తాడండి. వాడంతట వాడే తిరుగుతా అన్నాడు, అస్సలు ఎత్తుకొనివ్వలేదు, తిరిగేశాడు. పాపం నైట్ అయ్యేసరికి చాలా నీరసం వచ్చింది వాడికి. బట్ అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటి ఎక్సర్సైజులు కూడా అవసరమే. ఈ టెంపుల్ చూసారు కదా లోపల ఎట్లా ఉందనేది చూపించాను.
ఇంకా మేము మంచిగా మ్యూజియం అది కూడా మొత్తం చూసి తర్వాత అక్కడే పక్కనే కొన్ని షాప్స్ ఉన్నాయండి, అవి కూడా చూశాను. బాగున్నాయి షాప్స్ కూడా. ఇవి చూసారా, ఇవేవో సంథింగ్ పుట్టగొడుగులని అనుకుంటున్నాను. ఇవి ఎడుబులా కాదా అనేది నాకు తెలియదు, బట్ చూడ్డానికి ఆ చెట్టు కొమ్మకి మంచిగా వచ్చున్నాయి కదా అని చెప్పేసి వీడియో అయితే తీసానండి. నేను ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను, నాకు భలే అనిపించాయి, బ్యాంబూ బ్యాంగిల్స్. సో నేనైతే మంచిగా ఎంజాయ్ చేసామండి. మ్యూజియం అంతా ఒకసారి అట్లా చూసాము. ఇక్కడ కొన్ని ఉన్నాయండి రోప్ వేలు అవి కూడా, బట్ అవన్నీ అయితే ప్రజెంట్ ఆన్లో ఉన్నట్టయితే అనిపించలేదు. అండ్ దగ్గరలో ఉన్న ఎంటీఆర్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయామండి. అప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది, మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, పిచ్చి ఆకలి మీద ఉన్నాను. వీడియో కూడా తీయలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత బయటనే జస్ట్ అట్లా వీడియోస్ తీసాను. అండ్ ఎక్కడికి వెళ్ళాం, మనం చూసేవి మొక్కలే కదా. ఇది నేను పదే అంటున్నాను అనుకోకండి, కానీ నేనైతే ఈ అరకు ట్రిప్లో చాలా ప్లాంట్సే చూసానండి, ఎంత మంచిగా అనిపించాయో. ఇది చూడండి, ఇక్కడ శంకు పూలు చూపించాను కదా, చాలా పెద్ద సైజ్ వచ్చే ఫ్లవర్స్ భలే అనిపించాయి. అండ్ అలాగే అక్కడ ఒక ఫిష్ పాండ్ ఉంది, అది కూడా బాగుంది. లోపలికి వెళ్ళి శుభ్రంగా తినేసి వచ్చానండి. తిన్నప్పుడు వీడియో తీయలేదు, ఏమనుకోవద్దు. అండ్ ఈ మొక్కలు చూసారు కదా వెనకాల, నాకు అరకులో కనిపించాయి, తీసుకొచ్చాను. మా వాళ్ళైతే కొన్ని ఒక అక్షింతలు వేశారు. ఎందుకు ఎక్కడికి వెళ్ళినా మొక్కలే అంటావు అని. బట్ ఏం చేస్తాం, మనకు అలవాటు అయిపోయింది కదా, వాళ్ళ చేత తిట్లు తినడం అలవాటు అయిపోయింది, చెయ్యి వెళ్ళకనో ఆగదు. సో తెచ్చేసాము. నెక్స్ట్ ఈ కాఫీ తోటల్లో అయితే కొత్తగా కట్టారండి బ్రిడ్జెస్ లాగా. ఇవి చెట్లతోనూ వుడ్తోనే కట్టారు, బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఎలా అంటే మనం వాటి పైకి వెళ్ళిన తర్వాత కొంత డిస్టెన్స్ వెళ్ళేసరికి మనకి చుట్టూరు కూడా అసలు ప్లాంట్సే కనిపిస్తాయి, మనుషులు కానీ ఏవి కనిపించవు, అంత బాగుంది. కొంచెం హైట్లో పెట్టి అలా కొంచెం ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా వెళ్ళొచ్చండి, అంత బాగా బిల్డ్ చేశారు. అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, వుడెన్తో చేశారు, ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా. పైకి వెళ్ళాక నేను ఒక రౌండ్ అయితే వేసానండి. ఆ రౌండ్ వేసేసరికి అక్కడంతా కూడా చుట్టూ ప్లాంట్సే. మేము ఇంకా కొన్ని అట్లా వెళ్ళి సరదాగా ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత మంచిగా అయితే నేను ప్లాంట్స్ దొరుకుతాయేమో అని చూశానండి. అక్కడ పెప్పర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ పెప్పర్ ప్లాంట్స్ కోసం చూశాను, బట్ సేల్లో అయితే ప్రజెంట్ లేవు అని చెప్పారు. అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఏం చేస్తాం, ఈ వర్షం పట్టుకుని గబగబా అయితే మేము వెళ్ళామండి. మా వాళ్ళు కొంతమంది కాఫీ పౌడర్ తీసుకుంటాను అంటే ఒక షాప్ దగ్గర ఆగాము. ఈ లోపుకి వర్షం పెరిగిపోయింది, చూడండి స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము కారు ఎక్కిన తర్వాత అయితే బీభత్సంగా వచ్చిందండి వర్షం, ఎంత టూ మచ్ అంటే ఇది ఇంకా స్టార్టింగ్ లెవెల్. పోను ఇంకా విపరీతం అయిపోయిందనమాట. థండర్స్ ఏమీ లేవు పైన మేము ఉన్నంతసేపు, చాలా హెవీ రెయిన్ అన్నమాట. అసలు ఏం కనిపించలేదు, చుట్టూరు కొండలు కూడా మనకి కనిపించలేనంత ఫాగ్ వచ్చిందండి, అంత హెవీ రెయిన్ వచ్చింది. సో మేము ఈరోజు ఇంత మంచిగా ఎంజాయ్ చేసామండి. ఆ ట్రిప్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.